ప్రహరీ నిర్మాణానికి వాస్తు ప్రకారం కూడా శాస్త్రం ప్రకారం ప్రామాణికమైనటువంటి కొలత ఒకటి ఉంది. అంటే గృహానికి మనం వాస్తు ప్రకారం ప్లానింగ్ మార్కింగ్ తీసుకున్నప్పుడు గృహానికి సంబంధించి ఆయం పెడుతుంటాం. ఆయం అంటే ధనం ఎంత, రుణం ఎంత, ఈ యొక్క గృహానికి ఆయుష్ ఎంత అనేటువంటి విషయాన్ని మనం తీసుకొని, అంటే ఒక స్థలంలో ఎన్ని అడుగుల వరకు గృహ నిర్మాణం చేయాలి అనేటువంటిదే ఆయం. ఉదాహరణకి 100 అడుగులు ఇంటూ 100 అడుగులు స్థలం ఉందనుకోండి, 100 అడుగులు స్థలంలో నిర్మాణం చేయకూడదు, ఎన్ని అడుగులు చేయొచ్చు అనేటువంటి చెప్పేదే ఆయం. అలాగే ఆ నిర్మాణానికి చుట్టూ ఉండేటువంటి ప్రహరీ ఏదైతే ఉందో దానికి కూడా శాస్త్రం ప్రకారం ప్రామాణికమైనటువంటి ఆయం ఒకటి ఉంది, కొలత ఒకటి ఉంది. ఏ విధంగా ఉంది ఇది? ఉదాహరణకి ఇది స్థలం అనుకోండి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం, ఈశాన్యం, నైరుతి, ఆగ్నేయం, వాయువ్యం స్థలం ఉంది. స్థలానికి సంబంధించి తూర్పు కొలత, దక్షిణం కొలత, పడమర కొలత, ఉత్తరం కొలత, 4 కొలతలు తీసుకొని, 4 కొలతలను తీసుకొని, అంటే 4 చేత హెచ్చించి 3 చేత భాగించగా ఇది భూమి కొలత. ఇది ఎవరు చెప్పరు. ఇది భూదేవికి సంబంధించినటువంటి కొలత. ఇది ఎవరు చెప్పరు. అంటే భూదేవికి సంబంధించి స్థలం ఉన్నప్పుడు ఆ ప్రహరీకి సంబంధించి ఎన్ని అడుగులు తీసుకోవాలి, ఎన్ని అడుగులు ఎటు కట్ చేసుకోవాలి, ఎన్ని అడుగులు ఎటు తెంపు చేసుకోవాలి, ఎటు పెంచుకుంటూ కట్ చేయాలనేటువంటిది కూడా ఒక కొలత ఉంది.